కొందనాలు. ఈరోజు వాక్య సందేశం లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. ప్రభువైన యేసుక్రీస్తు వాక్యం దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రభువా, ఈ వాక్యమును దీవించి ఆశీర్వదించి మాతో మాట్లాడి సాయం చేయండి. యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈరోజు వాక్య సందేశం ఏమిటంటే, నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువుల వారు ఎందుకు ఈ లోకానికి రావడానికి జరిగిందనంటే, నశించే మనల్ని రక్షించడం కొరకే దేవుడు వచ్చాడు. మనం నశించిపోతున్నాం ఈ లోకంలో. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కృప ఆశీర్వాదం లేక ఎన్నో కుటుంబాలు నశించిపోతున్నాయి. ఎంతోమంది కాలగర్భములో కలిసిపోతున్నారు, నరకానికి వెళ్తున్నారు. మనుష్య కుమారుడికి ఈ లోకంలో ప్రత్యక్షమై తన ప్రాణమును పెట్టి మనల్ని రక్షించడం కొరకే యేసు ప్రభు ఈ లోకంలో జన్మించాడు. హల్లెలూయా. ఏమి నశించిపోయినది మనం, మరి ఏమి పోగొట్టుకుంటున్నాం? మరి దేవుడు ఎందుకు ఈ లోకానికి రావాల్సి వచ్చిందంటే, దేవునితో మనకు సమాధానం లేని పరిస్థితి, మాట్లాడలేని పరిస్థితి ఉన్నది కనుక ఆయన మనుష్య కుమారుడికి ఈ లోకంలో జన్మించాడు. రోమిలో రాసిన పత్రిక దయచేసి చదువుకుందాం. 5వ అధ్యాయం 10వ వచనం చదవండి. రోమిలో రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఏలయనగా ఆమేన్. మనల్ని ఎందుకు రక్షించడం కొరకు వచ్చి ఉన్నాడు అని అంటే, మనం నశించిపోతున్నాం, దేవునికి వైరముగా ఉన్నాము, దేవుని బిడ్డల శత్రువులుగా ఉన్న మనల్ని దేవుడు తన కుమారులుగా చేయాలంటే, సమాధానకర్త అయిన దేవుడు మనకు సమాధానం అనుగ్రహించడానికి నశించిన దాన్ని వెతికి రక్షించడం కొరకు ప్రభు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఏంటిది నశించిపోయిందంటే, దేవునితో మనం మాట్లాడలేని, సమాధానం లేని పరిస్థితి ఉన్నది కనుక ఆ సమాధానం అనుగ్రహించడానికే దేవుడు ఈ లోకానికి వచ్చాడు. రెండవది, పరిశుద్ధత మనం కోల్పోయినాం. ప్రభువుకు స్తోత్రం కలుగునుగా. చూడండి, ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే, ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే ఆ మాట ఉంటుంది. అయితే అక్కడ పరిశుద్ధత మనం కోల్పోయినాం, శాపగ్రస్తులం అయిపోయినాం, పాపంలో పడిపోయినాం. అయితే ఆ పాపం ఇంకా మనుషులలో వెంటాడుతున్నది. నీతిమంతుడు ఒక్కడు లేడు. దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నాం, దేవుని చూడలేకపోతున్నాం, దేవునితో మాట్లాడలేకపోతున్నాం. ఆ పరిశుద్ధత మనం ఏదైనా ఒక తోటలో కోల్పోయాము కనుక, దేవుని బిడ్డలారా, ఆ పరిశుద్ధత కొరకు దేవుడు పరిశుద్ధుడైన క్రీస్తు ప్రాణం పెట్టినాడు. పరిశుద్ధుడైన యేసు ప్రభు తన ప్రాణమును అర్పించి ఈ లోకానికి వచ్చినాడు. ప్రభువుకు స్తోత్రం కలుగును. మనము పరిశుద్ధతను కోల్పోయినాం, సమాధానం కోల్పోయినాం, మూడోదిగా అధికారం కోల్పోయినాం. చూడండి, ఆదికాండం 3:8 చూస్తే మాట ఉంటుంది. ఆదికాండం చాలండి. అధికారం మనం కోల్పోయినాము. దేవుని బిడ్డలారా, మనము నిత్యము దేవునికి దూరం అయిపోయిన మన స్థితిని దేవుడు దగ్గర చేసి తన ప్రియ బిడ్డలుగా మనల్ని చేసుకుని సమృద్ధి అయిన దీవెనలు, ఆశీర్వాదాలు, సమాధానం అనుగ్రహించాలని ఈ లోకంలో ప్రభు జన్మించినాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఈ వాక్యం దీవించను గాక. ఆమేన్. ప్రార్థన. ప్రభు, ఈ వాక్యం దీవించి ఆశీర్వదించండి. నిన్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి. యేసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధానం సదాకాలం మీకు తోడు నీడై ఉండును గాక. ప్రైజ్ ది లార్డ్. జయమనే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులకు తెలియజేయండి. మీ ప్రార్థన అవసరతలో మాకు కాల్ చేయండి. మా సెల్ నెంబర్ 9994893031. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.